ప్రతి యువతి, ప్రతి యువకుడు ఈ సినిమాని చూడాలని నాకు అనిపిస్తుంది. ఇది ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, అలా చూడడానికి లేదు ఈ సినిమాని. అవన్నీ జోడిస్తే ఈ సినిమా రాదు. అలా చూడకుండా మన అక్క, మన చెల్లి, మన పిన్ని, ఇలాగా ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళ మనసుల్లో ఏముంటాయి, ఏ కోరికలు ఉంటాయి అంటే ఈ సినిమాని గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో టైటిల్ ఏదైనా చెప్పమనంటే నీ జీవితం అంతా నేనే అని మగవాడు అనుకున్నా, ఆడది అనుకున్నా, నీ జీవితం అంతా నేనే అనేది వాళ్ళ మనసుల్లో ఏముంటుంది, వాళ్ళ మనసుల్లో ఎలా ఉంటుంది అనేది అతి సున్నితంగా చెప్పిన ఈ సినిమా అతి ఘాటుగా లాస్ట్కి వచ్చి లెగిసేటప్పుడు ఎంతమంది పర్సంటేజో చెప్పలేను, కానీ కొంతమంది ఈ సినిమా చూసి రాత్రి నిద్రపోరు. అంటే ఇట్ విల్ చేజ్ దెమ్.